from Telangana people will be that Rajshekhar Reddy, when he was alive, he was against Telangana, and how are you going to answer that? Because you want to restore Rajanna Rajyam. తెలుగులో చెప్పాలంటే తెలుగులో చెప్తాను. బికాస్ మీరు అంటున్నది రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి వ్యతిరేకం కనుక ఇక్కడ ఎలా పార్టీ పెడుతున్నారు అన్నది మీరు అడిగిన సమాధానం ఏం చెప్తామని మీరు అడిగారు. నైస్ క్వశ్చన్ అండి. వైఎస్ఆర్ గారు తెలంగాణకు వ్యతిరేకి అవునా కాదా అన్నది ఎవరైనా మీలో ఎవరైనా మీ గ్రామాలకు వెళ్ళి వైఎస్ఆర్ గారు తెలంగాణకు వ్యతిరేకి కాదా, తెలంగాణకు మంచి చేశాడా, తెలంగాణకు ద్రోహం చేశాడా అని మీలో ఎవరైనా అందరైనా మీ గ్రామాలకు వెళ్ళి అడగండి. ఎంతమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు, ఎంతమందికి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, ఎంతమంది ప్రాణాలు నిలబడ్డాయి, ఎంతమందికి ఇల్లులు కట్టించాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 46 లక్షల ఇల్లులు కట్టారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 1,00,000 కూడా కట్టలేదు. ఎంతమందికి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మేలు చేశాడు అన్నది తెలంగాణ ప్రజలలో తెలంగాణ గ్రామాలలో మీరు అడిగితే మీకు అర్థమవుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణకు వ్యతిరేకి కాదు, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకి కాదు. 2000 సంవత్సరంలోనే రాజశేఖర్ రెడ్డి గారు 41 ఎమ్మెల్యేలతో మెమరాండం తయారు చేసి ప్రత్యేక రాష్ట్రం అవసరము అని చెప్పిన నాయకుడు వైఎస్ఆర్ గారు. 2004లో 2009లో స్టేట్ మేనిఫెస్టోలో కాదు, యూపీఏ మేనిఫెస్టోలో తెలంగాణకు అవసరం ఉంది అని చెప్పిన నాయకుడు కూడా వైఎస్ఆర్ గారే. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతం వారికి నిర్లక్ష్యానికి లోనయ్యాం మేము అన్న భావన ఉంది కనుక ఆ భావన తీసేయడానికి ప్రతి విషయంలోనూ తోడ్పడ్డాడు. నీటి విషయంలో అయితేనేమి, బడ్జెట్ కేటాయింపులు అయితేనేమి, ఇరిగేషన్ అయితేనేమి, పథకాలు అయితేనేమి, ఇలా ఏది తీసుకున్నా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేలా తెలంగాణ ప్రజలకు పెద్దపీట వేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు భయం కలగలేదండి. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత మా గతి ఏమవుతుంది, తెలంగాణ ప్రజల బ్రతుకులు ఏమవుతాయి, ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తర అవుతుందా, మా పరిస్థితి ఏమిటి అని భయం పుట్టింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాదా శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్నది? అప్పుడు కాదా మలిదశ ఉద్యమం మొదలైంది? ఎప్పుడు మొదలైంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది పట్టుమని 10 సీట్లు. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలను తన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ముమ్మాటికి తెలంగాణకు వ్యతిరేకి కాదు కాదు కాదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.